బీజేపీని ఓడించండి 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 మతోన్మాద బీజేపీని ఓడించండి ఓడించండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని ఓడించండి ఓడించండి ఒక్కు బయలను వేలం పాట వేసిన బీజేపీ అభ్యర్థులను ఓడించండి ఓడించండి బీమా రంగంలో 100% ప్రైవేటీకరణ చేయబోతున్న బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఓడించండి ఓడించండి కాపాడుకుందాం మతోన్మాద నుంచి మంచిర్యాల జిల్లాను కాపాడుకుందాం 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 మంచిర్యాల జిల్లాను మతోన్మాద ఘర్షణ నుంచి కాపాడుకుందాం కాపాడుకుందాం గెలిపిద్దాం సిపిఎం బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించాలి గెలిపిద్దాం. ప్రియమైన మంచిర్యాల జిల్లా పట్టభద్రులకు టీచర్స్కు సిపిఎం మంచిర్యాల జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఫిబ్రవరి 27వ తారీఖు రోజు పట్టభద్రులకు అక్కడ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో తమరందరూ కూడా ఒక సరైనటువంటి నిర్ణయం చేసి ఈ దేశానికి ఈ మంచిర్యాల జిల్లాకు ప్రమాదకరంగా ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థులను ఓడించాలని చెప్పి పిలుపునిస్తున్నాం. మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే సింగరేణి ప్రాంతంలో మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ను వేలం పాటేసి కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఎల్ఐసి బ్యాంకుల్లో పేదలు దాచుకున్నటువంటి డబ్బులను కాజేయడం కోసం బీమా రంగంలో 100% ఎఫ్డిఐ అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో ప్రకటన చేయడం అనేది జరిగింది. అదేవిధంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి షాలివాన పవర్ ప్లాంట్ను మూసేసి 2000 మంది ప్రజలను రోడ్డు పాలు చేసినటువంటి అభ్యర్థికి కూడా బీజేపీ టికెట్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఈ బీజేపీ ప్రభుత్వం, ఈ బీజేపీ పార్టీ కార్మికుల మీద, ప్రజల మీద, అట్లా ప్రజల సంపదను కొల్లగొట్టేటువంటి పార్టీగా ఉంది. కలిసి ఉన్నటువంటి మనుషులను విడగొట్టేటువంటి పార్టీగా ఉంది. అందుకే ఈ పార్టీని ఓడించాలి, ఈ అభ్యర్థులను ఓడించాలని పిలుపునిస్తున్నాం. అదేవిధంగా సిపిఎం బలపరుస్తున్నాం. పట్టభద్రుల అభ్యర్థి అయినటువంటి ఊట్కూరు నరేందర్ రెడ్డిని, అట్లా టీచర్స్ బలపరుస్తూ టీచర్స్ నిలబెట్టినటువంటి అభ్యర్థి అయినటువంటి వై అశోక్ కుమార్ గారిని గెలిపించాల్సిందిగా, వీరిని గెలిపించడం మూలంగానే ఈ జిల్లాకు ఉపయోగమని, ఈ జిల్లా మతోన్మాద ఘర్షణ నుంచి బయటపడుతుందని, బొగ్గు బ్లాక్ల వేలం పాటను రద్దు చేసే పోరాటాలకు అండగా నిలిచే విధంగా ఉంటుందని చెప్పి మంచిర్యాల జిల్లా పట్టభద్రులు టీచర్స్ ఆలోచించి ఈ ఇద్దరు అభ్యర్థులను గెలిపించాలని చెప్పి సిపిఎంగా మరోసారి పిలుపునిస్తున్నారు.